ఇది ప్రీవియస్ వీడియోలో మట్టి శివలింగం చూపిస్తా ఉన్నాను కదా! అది చూపించలేదు. మామూలుగా అయితే పూజల్లో ఏం చేస్తామంటే మనకి శివుడి టెంపుల్స్‌లో ఉన్నటువంటి గుడిలో ప్రతిష్ఠించిన శివలింగానికి రుద్రాభిషేకం అనేది చేస్తాం. అయితే ఇక్కడ మనం చేయకూడదు కాబట్టి ఇలా పార్థివ లింగాన్ని అయితే తయారు చేశారండి పిల్లలందరూ కలిసి. ఇది పుట్టమన్ను తెచ్చి చాలా నిష్టతో అయితే సాయంత్రం పూట కూర్చుని చేశారు. చాలామంది చేయడం వల్ల ఏమైందంటే నేను ఆ అభిషేకం చేసే వీడియో అనేది మీకు చూపించలేకపోతున్నాను. ఇదైతే శుక్రవారం నాడు పులిహోర చేయాలని చెప్పారనమాట. అందుకని చెప్పేసి 5 కేజీల పులిహోరకండి ఇది. మా తమ్ముడు వాళ్ళు చేయించుకుంటున్నారనమాట. ఇదిగోండి ఇలా కేజీ దాకా అయితే చింతపండుని చక్కగా ఉడికించేసి గుజ్జు తీసి మన చింతపండు పులిహోరకు కావాల్సిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఉడకబెట్టి ఇలా ఉంచుకున్నామన్నమాట. ఇది సరిపోతుంది 5 కేజీల పులిహోరకి అయితే. నాకు తెలిసిన కొలతలు ఇవన్నమాట. దాంట్లో సరిపడా ఉప్పు, కారం, కొంచెం అంత చింతపండు ఉంటుంది కదా! దానికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకుని ఇలా అయితే మళ్ళీ అది ఉడకబెట్టినప్పుడు ఏమవుతాయి అంటే మెత్తబడిపోతాయి కదా! మళ్ళీ కొంచెం మనం తయారు చేసేటప్పుడు ఇలాగా పోపు దినుసులు అనేవి మళ్ళీ వేయించుకుని వేస్తే బాగుంటాయి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇగోండి ఇలా వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి నీళ్లు ఉడికిన తర్వాత బియ్యం వేస్తే మంచిగా విరిగిపోకుండా అన్నం అనేది వస్తుందన్నమాట. ఇదిగోండి బియ్యం కూడా ఆల్రెడీ కడిగి నానబెట్టేసుకున్నాను కదా! ఇప్పుడు ఈ బియ్యం అయితే ఈ ఉడికే నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఈ ఉడికే నీళ్ళలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఆ వేడి ఎక్కే టైంలో బియ్యం అడుగు పట్టడం కానీ, కొంచెం అలాగా ఇబ్బంది పడకుండా ఎక్కువ బియ్యం నానిపోవడం కానీ, లేకపోతే ఆ వేడి ఎక్కని నీళ్ళల్లో బియ్యం వేసినప్పుడు ఏమవుతుందంటే అదొకలాగా అయిపోతుంది అనమాట రైస్ అనేది. అందుకని చెప్పేసి అయితే ఇలా వేడి నీళ్ళు కొంచెం ముందు అయితే మరగబెట్టుకుని అప్పుడు అయితే బియ్యం వేసుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. బాగా ఉడికే టైంలో ఏం చేయాలంటే కొంచెం అంత పసుపు, నేను లేట్ అయిపోయాను. మామూలుగా అయితే నీళ్ళల్లోనే వేసేస్తారు చాలామంది. కొంచెం పసుపు, నూనె కూడా వేసుకుంటే మనకి బియ్యం అనేది రైస్ అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట. అయినా ఇది కూడా ఇలా కూడా వేసుకోవచ్చు. దగ్గరికి వచ్చింది. అది 5 కేజీలు బియ్యం అయ్యేసరికి ఏమైందంటే ఆ పాత్ర అనేది ఇరుకైపోయిందనమాట. అందుకని కొంచెం ఇబ్బంది పడ్డాము. తెలియలేదు. ఎందుకంటే ఎప్పుడు 3 కేజీలు, 4 కేజీల వరకే చేసాం కానీ 5 కేజీలు దీంట్లో చేయలేదు. పెద్ద గిన్నె దిద్దామంటే అదేమో ఏకంగా ఒక్కొక్క గిన్నె 6 కేజీలు వెయిట్ ఉంటుందన్నమాట. పైనుంచి తీసి చేసి అన్నీ చేయలేమని చెప్పేసి ఇంకా ఉన్న దాంతోనే సరిపెట్టేసి ఇదిగోండి ఇలా వాచ్ చేయాలి. మా మరదలు పిల్లోడితో సరిపోక రాలేదు. ఈలోపు నేనే అయితే ఇలా తీసుకుని మన వడపోసే గిన్నెలు ఉంటాయి కదా! గిన్నెల్లోకి అయితే పోసేసుకోవాలి. ఎందుకంటే ఎక్సెస్ ఏమన్నా గంజి లాంటిది ఉంటుంది కదా! అది ఉంటే కనుక దాంట్లో నుంచి అది వచ్చేస్తుంది అనమాట. ఇలా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. కొంచెం కరివేపాకు, ఉప్పు కూడా వేసాను దాంట్లో. ఈలోపు మా మరదలు వచ్చింది. తాలింపు అయితే వేసేసుకున్నా. తాలింపు ఉంది కదా అని చెప్పేసి మంచిగా నూనె అయితే పోసేసాను. నూనె అంతా అయితే ఎక్కువైపోద్ది. ఇంకేం చేయలేం కదా పోసేసిన తర్వాత. అందుకని చెప్పేసి ఇదిగో రైస్ అంతా అయితే మా మరదలు తిప్పుతుందనమాట. ఉప్పు కలవపెడుతుంది. ఉప్పు ఎక్కడన్నా ఉండిపోతే బాగుండదు కదా! అందులో చాలామంది వచ్చి టేస్ట్ చేస్తారు కదా ప్రసాదం అంటే. అందరికీ రుచిగా అనిపించకపోతే బాధని చాలా జాగ్రత్తగా చేయాలని చేస్తుందనమాట. కలుపుతుంది. ఈలోపు నేనైతే తాలింపు అంతా వేసేసాను. చక్కగా మంచిగా వేగిన తర్వాత అయితే తీసేసి రైస్లో అయితే వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఎక్కువ తిప్పకూడదు. తిప్పితే ఏమవుతుందంటే మనం వండిన అన్నం అనేది ఇరిగిపోయి ఇదైపోతుంది. రైస్ అయితే పలుకుగానే తీసుకోవాలండి. మనం వడపోసిన గిన్నెలో తీసుకున్నప్పుడే పలుకుగా తీసుకుంటే మనకి ఎంతో రుచిగా అయితే పులిహోర అనేది వస్తుందన్నమాట. దేవుడి ప్రసాదం అంటేనే చింతపండుతో చేస్తాం కదా! దీంట్లో ఇంగువ అన్నీ వేసి మంచిగా అయితే చేసాము. చక్కగా పోపంతా కలిసేలాగా అయితే కలతిప్పుతున్నాం అనమాట. ఈలోపు కొంచెం చింతపండు లేట్ అయింది కదా! ఆరిపోయిందని కొంచెం వేడిగా ఉంటుందని ఒకసారి పొయ్యి మీద అయితే పెట్టాము. పెట్టి చింతపండు మొత్తం అయితే సరిపోతుందండి. మొత్తం వేసేసుకోవచ్చు. వేసేసుకుని చింతపండుని కూడా బాగా కలవబెట్టేసుకోవాలి. అన్నం ఇరిగిపోకుండా మాత్రం కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఇరిగిపోతే ఏమవుతుందంటే అది రవ్వలాగానో లేకపోతే మెత్తగానో అలా అనిపిస్తుంది కదా! చూడటానికి తినడానికి కూడా టేస్టీగా ఉండదు. రుచి అనేది రైస్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. నేనైతే ఈ పులిహోర కలపడానికి కింద అయితే మంచిగా కాటన్
క్లాత్ అయితే వేసుకున్నానండి. మీరు కూడా వేసుకోవచ్చు ఇలాగా. అప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది కొంచెం కింద ఉన్న ఆ క్లాత్‌కి అనేది అంటుకుని పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తదనమాట. ఇద్దరం చెరో పక్క కూర్చునైతే చక్కగా చేసేస్తున్నాము. పెద్దవాళ్ళు ఎవరు రాలే. వాళ్ళ అత్తగారు బాగోలేదని రాలేదనమాట. మాకిక్కడ ఉంటారు గానీ నేనెవరిని పిలవలేదు. మేమిద్దరం కలిసి ఇలా చేస్తున్నాం అనమాట. అంతా కలవబెట్టేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడన్నా కొంచెం చింతపండు ఉండిపోయినా, ఉప్పు కలవకపోయినా అది ఎవరికన్నా వెళ్తే 10 మంది వచ్చి తినేటప్పుడు బాగుండదు కదా మనం చేసేది మంచిగా చేయకపోతే. అందుకనైతే జాగ్రత్తగా చేసేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత అయితే మేము ఇది డబ్బాల్లోకి అయితే తీసేసుకున్నామండి. బాగా ఆరబెట్టేసేసి తీసుకుని ఇంకొంచెం దేవుడికి పెట్టేది మనం ముందు టేస్ట్ చేయకూడదు అని అంటారు కదా. మాకు మా లెక్కల ప్రకారంగా అయితే మేము వేసేసి చేసేసాము. అన్నీ కరెక్ట్‌గానే సరిపోయినాయి. లాస్ట్‌లో మాత్రం ఒక డజను నిమ్మకాయల వరకు అయితే పిండాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే కొంచెం ఎందుకో మాకు పులుపు తగ్గుతుంది అనిపించింది. చింతపండే వేద్దాం అనుకున్నాం కానీ అప్పటికప్పుడు చింతపండు గుజ్జు తీసి వేయడం అనేది కొంచెం టైం టేకింగ్ కదా. ఇప్పటికి ఇది చేసేసరికి 5 అయిపోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు అవన్నీ అంటే కష్టంలే అని చెప్పేసేసి అనుకుని ఇంకా నిమ్మకాయలు అనేది వేసేసాము. వేసేసి ఇలాగైతే మనం ఏదైతే పట్టుకెళ్తామో వాటిలోకి అయితే తీసేసుకున్నాం అనమాట. ఇలాగ 2 డబ్బాల్లోకి తీసేసుకున్నాం. తీసుకెళ్ళి తర్వాత అయితే ఇదిగో ఈవినింగ్ అనమాట. ఇక్కడైతే గరిక పూజ చేస్తున్నారు. గరికకి దండ కట్టుకొచ్చారనమాట గరికతో. చూడండి అసలు ఆయన ఎంత బాగా చేయించుకుంటున్నాడు అనుకున్నారు. ఈ సంవత్సరం మా పిల్లలు కూడా బాగా చేస్తున్నారు. విగ్రహానికి సరిపడా గజమాలలాగా అయితే ఈ గరిక మాల అనేది తీసుకొచ్చారు. చాలా బాగా చేశారండి. పూజ కూడా చాలా బాగా జరిగింది. పిల్లలందరూ వచ్చారనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. స్వామికి గరికమాల వేయగానే చూసారా ఎంత అందంగా వచ్చేసాడో. అందులో కలర్ కాంబినేషన్ ఈ సంవత్సరం బాగా తెచ్చారు విగ్రహం. అందుకని చాలా బాగున్నాయి. ఇదిగో పిల్లలు కూడా చక్కగా వచ్చి కూర్చున్నారనమాట పూజ కోసం అని చెప్పేసేసి. వీళ్ళిద్దరూ భలే క్యూట్‌గా ఉన్నారు. వీళ్ళందరూ మా పెద్దమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అలాగనమాట. ఈ ఆంటీ మా మామయ్య గారికి స్వయాన చెల్లెలు అవుతారంట. అది ఎలాంటి రిలేషన్ అనేది ఇవాల్టికి నాకు నిజంగా తెలీదు. ఈ ఆంటీ కూడా మా విలేజ్‌లో ఉంటారు. ఈ పక్కన ఉన్న వదిన అనమాట. ఈవిడ అక్క. మాకు అక్క అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా రిలేషన్ అనమాట అక్క. వీళ్ళందరూ వదినలు ఇక్కడే ఉంటారు. అక్క వాళ్ళకి ఆడపడుచులు అవుతారు. అంటే నాకు కూడా వదినలే కదా. ఈ ఆంటీ కూడా ఇక్కడే ఉంటారు. ఇవ్వండి చక్కగా గరికతో అయితే పూజ చేస్తున్నారు. అసలు చూసారా ఎంత బాగుందో. మనకి ఎన్ని రంగులున్నా దానికి కాంబినేషన్గా ఆకుపచ్చ అనేది ఉంటే అసలు చాలా బాగుంటుంది కదా. పచ్చ రంగు అనేది అంత అందాన్ని ఇచ్చేస్తుంది. అలాగే కంప్లీట్‌గా పచ్చ రంగు ఉన్న అంత ఇది ఉండదు. దాంట్లో రెడ్, ఆరెంజ్, పింక్ అలాగా కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. వీళ్ళేమో మా మరిది గారి పిల్లలు. ఈ అక్క మా ఎదుర ఉంటారనమాట. మాకు కొంచెం ఫస్ట్ స్ట్రీట్‌లో ఉంటారు ఈ అక్క. వీళ్ళందరూ రాజులు అనమాట. అందరూ పూజ చేసుకుంటున్నారు. ఈయన అన్నయ్య అవుతాడు నాకు. ఈ పక్కన పిల్లలు వీళ్ళు అందరూ పూజలు చేసుకుంటున్నారు. ఈవిడ ఒక అక్క, ఈ కింద కూర్చున్న ఆవిడ మా పెద్దమ్మ, ఆ పైన కూర్చున్న ఆవిడ అత్తయ్య అవుతారు. మా పిల్లలు, మా అబ్బాయిది చూపించా కదా మొన్న వీడియోలో. వీళ్ళందరూ కూర్చుని చక్కగా చేసుకుంటున్నారు. పక్కన ఎల్లో శారీ ఉంది కదా, తను డాక్టర్ అనమాట. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఇది చేస్తారు. తను చేసింది బీఫార్మసీ చేసిందనమాట. ఈ అన్నయ్య వదిన. అన్నయ్య రిటైర్ అయిపోయారు రీసెంట్‌గా. గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. రిటైర్ అయిపోయి చక్కగా ఆరాంగా పూజ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ అయితే మా బావగారి మనవళ్ళు అనమాట. మళ్ళీ మా విలేజ్‌లోనే చేసుకుంది పాప. నాకు మేనల్లుడు అవుతాడనమాట వాళ్ళ పిల్లలు. ఆ మధ్యలో ఉన్నది మా ఎదురింటి ఆంటీ. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళేనండి. మొత్తం ఇదంతా అంతా పెద్ద ఫ్యామిలీలా అన్నట్టు. అందరూ మంచిగా ఈ మధ్యకాలంలో నేను బయటికి పోవట్లేదు కదా. అందరూ ఏమైపోయావు అని అడుగుతూ ఉన్నారు.
ఏమైపోతాం, ఫోనుల్లో లీనమైపోయామని అందరూ వీడియో మమ్మల్ని తీవా అంటున్నారనమాట. ఈ గ్రీన్ శారీ ఆవిడ ఒక పెద్దమ్మ అవుతారు. ఆ ఎదర కూర్చున్న బ్లూ శారీ ఆవిడ మా తోటికోడలు అనమాట, మా మాగంటి వాళ్ళు. ఓవరాల్గా ఇదిగో చూసారా స్వామివారు ఎంత అందంగా ఎంత కళగా ఉన్నాడో. అక్కడ లైటింగ్ అది సరిగ్గా ఉండట్లేదు కానండి, అసలు చాలా చాలా విగ్రహాన్ని మాత్రం ఈ సంవత్సరం చాలా బాగా తెచ్చారు. మా బావగారు పూజ చేస్తున్నారు కింద. అక్కడ అన్నయ్య ఈ యొక్క పూజ చేస్తారు. పాపులక్క అన్నాను కదా, పాపులక్క వాళ్ళ సొంత చెల్లెలు అనమాట ఈవిడ. చక్కగా బేబక్క తన పేరు. ఈవిడ పిట్టల నాయుడు. ఆయన మా మరిది గారు అనమాట. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకో వ్లాగ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.